సాగర్ పరిక్రమ పేరుతో ఈరోజు కేంద్ర మత్స్యకార శాఖ మంత్రి రావడం జరిగింది. ఈ విషయంతో మనతో మాట్లాడింది. ఈ 193 కిలోమీటర్ల తీరం ఉన్న చిక్కోలు జిల్లా ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి పర్యటించిన దాఖలు లేరు. ఈరోజు ఆయన రాక ఈ తీరం కనురూపు మారిపోయే పరిస్థితి. సాగర్ పరిక్రమ అనే పేరుతో గుజరాత్లో ప్రారంభించి మరి ఒడిశా బెంగాల్ వరకు 9,000 కిలోమీటర్ల పైగా సముద్ర ప్రయాణం చేస్తూ బహుశా భారత చరిత్రలోనే మొదటిసారి. అందున మత్స్యశాఖ మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి రూపాల గారు, పురుషోత్తం రూపాల గారు, ఆ శాఖ మంత్రి సహాయ మంత్రి ఇద్దరు మరి సుమారు ఇప్పటికే 100 ప్రోగ్రామ్స్ చేశారు. ఇటువంటివి అంటే 100కు పైగా గ్రామాల్లో ఆగి స్థితిగతులు తెలుసుకొని మత్స్యకారులకి ప్రభుత్వ పథకాలు వారికి ఏ విధంగా అందుతున్నాయి, వారి జీవనోపాధి జీవన విధానం ఏ విధంగా ఉంది, వారికి ఇంకా వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ఇంకా ఏం చేయగలం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించినటువంటి మత్స్యకారులకి ఉపయోగపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో జట్టీలు కానీ అవన్నీ ఏ విధంగా ఉన్నాయి, మత్స్యకార సంపద యోజన ఫలాలు ఏ విధంగా అందుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి మరి గ్రామానికి రావటం అన్నది గతంలో ఎప్పుడూ కనీ విని ఎరుగని పర్యటన. ఈ పథకాల విషయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేరు ప్రతిపాదించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేని పరిస్థితి. అనేక పథకాలతో పరిస్థితి ఉంది. కానీ ఇట్లా మంత్రులు, కేంద్ర మంత్రులు మళ్ళీ రాష్ట్రంలో పర్యటించడం కారణంగా ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అని వారికి తెలియటమే కాకుండా అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ పథకాల వనరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం జరుగుతోంది. సో ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. కనుక మునిపెన్నడూ లేని విధంగా ఈరోజు మాత్రం మత్స్యకారులకు సంబంధించినటువంటి జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు వారు చేసిన పురుషోత్తం రూపారావు కూడా రావడం జరిగింది. దాంతోపాటు మత్స్యకార మంత్రి సీదిరి అప్పలరాజు కూడా పాల్గొన్నారు. ఈరోజు 193 కిలోమీటర్ల తీరం ఉంది. 9,000 కిలోమీటర్ల భారతదేశంలో ఈరోజు ఒక కేంద్ర మత్స్యకార మంత్రి మాత్రం వారి తాలూగా స్థితిగతులు తెలుసుకున్నారు. ఎందుకంటే గంగపుత్రులు ఇప్పటికే వారి జీవన శైలి మాత్రం చాలా వెనుకబడి ఉంది. వారు ఏ విధంగా జీవిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు వారికి ఏ విధంగా అందుతున్నాయి అనే విషయంపై కూడా ఆరా తీసేందుకు క్షేత్రస్థాయిలో ఆయన పర్యటన మాత్రం మత్స్యకారుల కుటుంబాల్లో ఒక సువర్ణాక్షరంగా చెప్పుకోవచ్చు. వారు చేసినటువంటి ఈ సాహసోపేతమైనటువంటి ఈ యాత్ర మాత్రం ఏదైతే సాగర కార్యక్రమం మాత్రం దేశం చరిత్రలోనే మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ నేతృత్వంలో అపారమైనటువంటి సముద్ర సంపద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం చుట్టూ కూడాను బే ఆఫ్ బెంగాల్ మహాసముద్రాలు ఉంటాయి. ఇటువంటి సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారుల స్థితిగతులను తెలుసుకోవడానికి వాటి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఈ సాగర్ కార్యక్రమం ఎంతగా దోహదపడింది. మత్స్యకార కేంద్ర శాఖ మంత్రి క్షేత్రస్థాయిలో ఆయా కుటుంబాలను కలిసి వారి స్థితిగతులను ఆర్థిక పరిపుష్టిని కూడాను ఏ విధంగా మెరుగుపరచడానికి దోహదపడుతుంది అన్నటువంటి ఒక విషయంలో కూడా ఈ పర్యటన ఎంతగా దోహదపడుతుందని జీవీఎల్ స్పష్టం చేస్తున్నారు. ఉడగట్లపాలెం నుండి వీడియో రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.